షో ప్రివ్యూస్ చూడాలనుకుంటున్నారా? లేటెస్ట్ ఎపిసోడ్ చూడాలనుకుంటున్నారా? స్టార్ ఇంటర్వ్యూస్ చూడాలనుకుంటున్నారా? మరెన్నో మీకోసం వెంటనే ZEE5 యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఆకాశంలో వెన్నెలు కురిపిస్తూ ఆ చందమామ నా కోసం సిగ్గులు నవ్వులు చిందిస్తూ ఓ జాబిలి పయారివాలు కళ్ళలోన వరాల వెండి పూలవాన స్వరాల ఊయలు. మన మధ్యకి గాలి కూడా రాకుండా కౌగిలి బిగించాలంది. బిగించేద్దాం. కుహు కుహు సరాగాలే శృతులుగా. ఎక్స్క్యూజ్ మీ మేడం. ఇదేంటి ఇప్పుడు వచ్చింది? మీరు 2 days బ్యాక్ ఆర్డర్ చేసిన డ్రెస్ రెడీ అయింది. నేను ఆర్డర్ చేశానా లేక నాలో ఉన్న అమ్మాయి ఆర్డర్ చేసిందా? నేను గెలవడం కళ్ళలో కూడా జరగదులే. నేను గెలుస్తానని మీరు ఆశ పెట్టుకోవడం అత్యాసే. నేను గెలవను గాక గెలవను. ఓడిపోవడం ఖాయం. ఓసే మంగా! డబ్బా ఇది అడ్వాన్స్ మాత్రమే. పోటీ పూర్తయ్యాక ఇంతకు 3 ఎక్కువ ఇస్తారు. ఏం జరుగుతుంది? అక్కడేమో మంగని పోటీలో పాల్గొనమన్నావు. మంగ ఎలాగైనా గెలవాలని నిత్య అంటుంది. ఇక్కడేమో నిత్యను పోటీకి రాకుండా ఆపుతానంటున్నావు. ఈ డబ్బులు తీసుకున్నావు. నాకేం అర్థం కావటం లేదు. నవ్వుతావేంటే? నేను నీ భర్తనే. నీకు తాళి కట్టాను, తలంబ్రాలు పోశాను, 7 అడుగులు వేశాను. నాతో చెప్పువా? నా దగ్గర కూడా సస్పెన్సేనా? ఈ కాంపిటీషన్లో మంగ గెలుస్తుందా? గ్యారంటీగా గెలవదు. ఒకవేళ గెలిచిందే అనుకో, మనకేమైనా ఉపయోగమా? పైసా లాభం లేదు. ఎవరికి లాభం? మంగకు కాదు, నిత్యకు. అదెలా? మంగ గెలిస్తే అది గెలిచినట్టే. మంగ నిత్య అంటూ ఇద్దరున్నారని మనకి తెలిసినట్టు అందరికీ తెలీదుగా. తెలీదు. మంగ గెలిస్తే నిత్య హ్యాపీ అవుతుంది. తను గెలిచినట్టే సంబరపడుతుంది. మంగపై పగ తగ్గుతుంది. అదే మంగ ఓడింది అనుకో, దానిపై నిత్య కోపం రెట్టింపవుతుంది. పోటీ అవగానే చంపేస్తుంది. నిత్య జైలుకి, మన స్వప్న ఇంటికి. కరెక్టే గాని మంగని పోటీకి రాకుండా ఎలా ఆపుతావు? మంగ పోటీలో పాల్గొనకపోవడమే మంచిదని నిత్య ఫీల్ అయ్యేలా చేద్దాం. అదెలా? మంగ పోటీలో పాల్గొనాలని, గెలవాలని నిత్య కోరుకుంటుంది కదా. దాని కోరికను చంపేద్దాం. మనం చెప్తే వింటుందా? ట్రైనర్ చెప్తే వింటుందిగా. అదిగో మాటల్లోని వచ్చారు. బాబు, నీ పేరేంటి? Kangan. నైస్ టు Don't touch me. No. ఆడపిల్లలో సిగ్గుపడతావేంటి బాబు? ఇంతకీ నువ్వు ఆడా మగ? వాడేదైతే మనకెందుకు,
ముందు వచ్చిన పని చూడండి. ఆ, కంగన్, నువ్వు మా ఇంటికి రావాలి. వై ఎందుకు? మా నిత్యకు ట్రైనింగ్ ఇవ్వాలి. వా ఆల్రెడీ నిత్యకి అంత వచ్చు కదా, మళ్ళీ నేను ట్రైనింగ్ ఇవ్వడం ఏంటి? అదో పెద్ద కథ, చెబితే గుండె పగిలి సస్తావు. ఆ, ఏం లేదు బాబు, ఈ మధ్య మా నిత్య అన్నీ మర్చిపోయింది. మళ్ళీ మొదటి నుంచి మొదలు పెట్టాలి. ఇజ్ ఇట్? అవును బాబు, నువ్వు మా ఇంటికొచ్చి నిత్యకేమీ చేత కాదు, పోటీలో పాల్గొనడం వేస్ట్ అని చెప్పాలి. అంటే తనని డిప్రెస్ చేయాలన్నమాట. ఓ అర్థమైంది. ఏం అర్థమైంది? అక్కడికి వెళ్ళాక నువ్వు ఎక్కువ ప్రశ్నలు వేయకూడదు. అవును కంగన్, నిత్య పోటీకి పనికిరాదని చెప్పి వెళ్ళిపోవాలి. ఓకే, నిత్య షోక్ రాకుంటే చాలు. ఏంటమ్మా, వాళ్ళు బయలుదేరారట? ముందు వాళ్ళు అక్కడికి రీచ్ అవ్వాలి కదా. ఆల్రెడీ బయలుదేరారు కదమ్మా. వాళ్ళు స్టార్ట్ అయ్యారు, బట్ షోకి రీచ్ అవ్వరు. అంటే మధ్యలో ఏవైనా జరగచ్చు. సార్, మనల్ని ఎవరో చేస్తున్నారు సార్. మెళ్ళో ఏంటది పసుపు తాళ్ళ ఉంది? ఏది చూడండి. పిన్ని, కాంట్రాక్ట్ పని చేపిస్తాడు మేడం. చేపిస్తే అలా ఒక ఆమె ఆఫీస్లో ఉంటుంది. కాంట్రాక్ట్ పని చేపించుకుంటే ఆమె ఫ్రెండ్ అని తీసుకొచ్చింది ఇంటికి. అని తీసుకొచ్చి మంచిగా మాట్లాడి చేసి ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకున్నాను. ఇప్పుడు ఆమెతో 4 సంవత్సరాలే అక్రమ సంబంధం. ఎందుకు చేస్తాను ఇట్లా అంటే నన్ను కొట్టేది తిట్టేది, నువ్వెంత నీ లెక్క నీ అసంటోళ్ళని ఇంకోళ్ళని చేసుకుంటా. మాదైనా వేరేటోళ్ళకైనా నేను పనికి వెళ్తాను, పని చేసుకొని వస్తా. పని చేసుకొని వస్తే పొద్దుపోతే అంటాడు కదా, వాళ్ళు నీకు ఇది వరకు దాకా వాళ్ళ ఇంటికాడ బండ పెట్టుకుంటే నైట్ 12 గంటలకు ఫోన్ చేసి మా బావకు ఫోన్ చేసి వాళ్ళ అన్నకు ఫోన్ చేసి నా పెళ్ళం నీకన్నా ఉంది, నువ్వేమిటి పెట్టుకున్నావు, నా పెళ్ళం కాడ నువ్వు నీ పెళ్ళం కాడ వచ్చి నేను పోవాలన్నా. ఎఫ్ఐఆర్ లేదంటూ అన్నం వండి పెట్టమంటే పక్కమన్నాడు మేడం. చేసింది ఈయనే మేడం, తప్పు చేసింది నేనే. వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ ఇంటికాడ దాచింది ఈయనే మేడం. నువ్వు మీ ఆవిడ కథలు చెప్తే వింటుంది, మేమెందుకు వింటాం చెప్పు. డోరు ఇట్లా నువ్వు కాగానే ఇద్దరు పనుకొని మీ డోరు దూకంగానే సప్పుడు కాగానే ఆమె లేచి ఈయన లేపింది. మా బావాళ్ళ ఇంటికి పోయి అంటాడటగా మా భార్యను చంపు 10,000 ఇస్తా. సో నువ్వు తప్పు చేసావు, ఆ తప్పుని కంటిన్యూ చేస్తున్నావు శివమ్మతో. దాన్ని ప్రశ్నించినందుకు ఇప్పుడు ఆవిడని, వాళ్ళ అక్కని, వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ మాట్లాడుతున్నావంటే నిన్నేమనుకోవాలి, నీ క్యారెక్టర్ని ఏమనుకోవాలి? మరి భర్త పిల్లలు ఉండగా ఇలాంటి వాడితో నీకేం పని? పనికి పోతాం, పని చేసుకొని వస్తాం మేడం. ఏం లేదు, ఆయనతో ఏం లేదు. అన్నలాక తమ్ముళ్ళక చూసుకుంటా కానీ ఆయనతో నాకేం లేదు. అన్నలక్క తమ్ముళ్ళక్క చూసుకుంటా పడుకుంటావా? లేదు మేడం. లేకపోతే ఆయనతో నీకేం పని? లేదు, ఇంటి ఏం పని? పెళ్ళై మొగుడున్న పిల్లలున్న దానికి ఇంకేం ఇల్లు దొరకదా, గుడిసె దొరకదా? వాటితో పాటు అదే ఇంట్లో ఉండాలా? తప్పు చేసింది వాటి నిన్ను తీసుకొని చేయలేదు. తప్పు లేదంట మేడం. బిడ్డ బండ పెట్టుకుంటది, మొగని ఇప్పుడు అమ్మ ఫోన్ చేసినదమ్మమ్మ. అవునా? అయితే రేపు నిశ్చితార్థం ఏర్పాట్లు చేయొచ్చనమాట. ఏమ్మా, వస్తానని చెప్పిందన్న గౌరీ రాకపోతే
ఈవిడ గారు ఎంగేజ్మెంట్ టాపర్ అన్న గ్యారంటీ ఏముంది? అదే జరిగితే మన పరువు పోదా? అసలు అంతవరకు ఎందుకు వెళ్తుందే? గౌరీ రాదు కదా.